Welcome to Aptitude Foundation course presented by APSSDC. So today we are going to discuss permutations and combinations. But before we understand what is meant by permutations and combinations, I would recommend you people to understand counting principles. అంటే permutation combination అనేది మీరు స్కూల్ డేస్ నుంచి చదవడం సేమ్ టాపిక్. ఇక్కడ మీరు న్యూగా ఏం నేర్చుకోలేదు. వాట్ ఎవర్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఆ స్కూల్ డేస్ ద సేమ్ థింగ్ ఐమ్ గోయింగ్ టు రిపీట్ బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ షార్ట్ కట్స్. Whereas like you take more time to do it in your school days, but here we are going to solve the questions within 45 seconds, 30 to 45 seconds depends on the context. But మనం ఇక్కడ permutations and combinations అని చెప్పగానే చాలా మంది స్టూడెంట్స్ ఆర్ లైక్ వెరీ హార్డ్ permutation combination అండ్ ప్రాబబిలిటీ అంటేనే మీరు చూసినట్లయితే ఈ టాపిక్స్ హార్డ్ అండ్ ఇది మాకు రాదు అనే ఒక మైండ్ సెట్లో ఉంటారు. ఇట్స్ నథింగ్ లైక్ దట్. ఇట్ ఈస్ సో ఈజీ ఇఫ్ యూ అండర్స్టాండ్ అండ్ వర్క్ ఆన్ ఇట్. నా ఈ permutations అండ్ కాంబినేషన్స్ అనే టాపిక్ని మనం కంప్లీట్గా నేర్చుకునే ముందు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కౌంటింగ్ ప్రిన్సిపల్స్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ permutation combination. ఈ పర్టికులర్ కాంపోనెంట్ని మీరు నేర్చుకోవాలి విచ్ ఇస్ నథింగ్ బట్ counting principles or principles of counting, fundamental principles of counting లేదా basic principles of counting అని ఉంటుంది మీకు బుక్స్లో. ఫస్ట్ అది మీరు అర్థం చేసుకున్నప్పుడే దెన్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై permutation అండ్ దెన్ వాట్ ఈస్ మీన్ బై కాంబినేషన్. అండ్ ట్రస్ట్ మీ కాలేజ్ డేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రైవ్స్లో లెట్స్ సే వాట్ ఎవర్ ద కంపెనీ మే CMMI లెవెల్ 3 లెవెల్ 4 లెవెల్ 5 కంపెనీస్ ఏ కంపెనీస్ అయినా మీరు ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్ కానీ అటెండ్ అయ్యేటట్టుకుంటే మీకు కాంప్లెక్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఏమి ఉండదు. చాలా స్టాండర్డ్ లెవెల్ క్వశ్చన్స్ స్టాండర్డ్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. సో రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఆ మెథడ్స్ అని మనం ఎలా చేయగలుగుతాం ఎలా సాల్వ్ చేయగలుగుతామని తెలిసి ఇట్స్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ యూ. నౌ ఇఫ్ యూ సీ ద ఫస్ట్ థింగ్ విచ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇస్ నథింగ్ బట్ fundamental principles of counting. Just have a look at the screen. Ee fundamental principle of counting lo we have two different things. First one is multiplication and second one is addition. So what does mean by multiplication? See, ee particular principle meer chusnatlaithe just have a look at it. If one operation can be performed in m ways, m అనేది ఇక్కడ వేరియబుల్గా కన్సిడర్ చేసుకోండి. ఇఫ్ వన్ ఆపరేషన్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ ఇన్ m ways and corresponding to the each way of performing the first operation, a second operation can be performed in n ways, then the two operations together can be performed in m into n ways. So m into n or m cross n ways. ఆల్రైట్, నా దీనికి మనం ఎగ్జాంపుల్ అనేది నెక్స్ట్ చూద్దాం. లెట్స్ సీ ద నెక్స్ట్ రూల్. సెకండ్ రూల్ అడిషన్ అనేది మీరు చూసినట్లయితే ఇఫ్ టూ జాబ్స్ సచ్ దట్ దే క్యాన్ బీ పర్ఫార్మ్డ్ ఇండిపెండెంట్లీ ఇన్ m and n ways respectively, then either of the two jobs can be performed in m plus n ways. సో సింపుల్గా రెండు రూల్స్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ డెఫినేషన్స్ ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ గోయింగ్ టు యాజ్ సచ్ డెఫినేషన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి విచ్ ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అండ్ దెన్ అడిషన్ రూల్. సో మల్టిప్లికేషన్లో లెట్స్ సే m వేస్లో ఒక టాస్క్ని పర్ఫార్మ్ చేస్తే ఒక ఆపరేషన్ పర్ఫార్మ్ చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని n వేస్లో ఇంకొక టాస్క్ని పర్ఫార్మ్ చేసినప్పుడు సో ద ఫైనల్ ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి m ఇంటూ n వేస్. వేరస్ ఇన్ అడిషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి m అనేది లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేషన్ m వేస్లో మనం పర్ఫార్మ్ చేసినప్పుడు లెట్స్ సే నదర్ ఆపరేషన్ 2ని మనం n వేస్లో పర్ఫార్మ్ చేసినప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి అడిషన్ కాబట్టి m ప్లస్ n వేస్. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇది అప్లికేషన్. దీని యొక్క అప్లికేషన్ ఎలా ఉంటుందని మనం చూద్దాం. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. If you see the first question, if a die is cast, see, oka die manam vestam, throw chestam antam kada, it's nothing but cast word. If a die is cast and a coin is tossed, find the number of all possible outcomes. I repeat the question, just make a note. If a die is cast and then a coin is tossed, find the number of total possible outcomes. Okay, now let's say we have a die and a coin. We have a die and a coin. Now if you observe this, then in 3 dimensional కొంచెం కన్సిడర్ చేసుకుంటే this is how a die looks like and we all know that. Let's say for example this is like 1 and 2, let's say 3 4 5 and here let's say it's like 1 okay, so okay, ఇదొక డై అని చెప్పి మనం తీసుకుందాం. ఇట్స్ నథింగ్ బట్ 3 dimensional డై అండ్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఈ డైకి లెట్స్ సే ఇఫ్ దిస్ ఇస్ అ డై అండ్ దిస్ అ కాయిన్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఫర్ అ డై ఇట్ హ్యాస్ హౌ మెనీ ఫేసెస్ అంటే ఇట్ హ్యాస్ 6 ఫేసెస్. కరెక్ట్, ఒక డైలో 6 ఫేసెస్ మనకు ఉంటుంది. అండ్ వెరస్ ఒక కాయిన్ మీరు చూసినట్లయితే సో దిస్ ఇస్ వన్ ఫేస్ ఆఫ్ ద కాయిన్. ఇంకొక ఆర్ అదర్ ఫేస్ మీరు చూసినట్లయితే ఇదర్ ఇట్ ఇస్ హెడ్ ఆర్ ఇట్ ఇస్ టైల్. కరెక్ట్, ఓకే. సో ఒక ఫేస్లో మీకు కాయిన్లో చూసినట్లయితే హెడ్ ఉంటుంది అండ్ ఇంకొక ఫేస్లో ఇట్ ఇస్ టెయిల్. అండ్ నా హియర్ సే సో డై మీరు చూసినట్లయితే 6 ఫేసెస్ ఉంటుంది. ఆ 6 ఫేసెస్ని మనం చూసినట్లయితే ఒక ఫేస్లో ఒక సింగిల్ డాట్ ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ ఇంకొక ఫేస్లో 2 డాట్స్ ఉంటుంది అండ్ ప్రాబబ్లీ 3 డాట్స్ అండ్ 4 డాట్స్, లెట్స్ సే 5 డాట్స్ and probably the last face which represents 6 dots.
Correct. Now these are the 6 phases of a die. So please try to understand when we cast a die ante when we throw a die, roll out a die, oka dice ni manam see dintlo meeru see another thing you have to understand, if it is a single it is die, and let's say if it is a plural they'll say dice, dice. Okay, first we'll understand how one die works and then we'll understand how coin works. So ఈ die ని మీరు చూసినట్లయితే ఒక die ని మనం రోల్ చేసినప్పుడు మీరు చూసినట్లయితే మనకి సో ఈదర్ మనకి అవుట్కమ్స్ ఏంటి మనం చూసినట్లయితే ఈదర్ మనకి 6 రావచ్చు, 1 రావచ్చు, లేదంటే 2 రావచ్చు, లేదంటే 3 రావచ్చు, లేదంటే 4 రావచ్చు, లేదంటే 5 రావచ్చు, లేదంటే 6 రావచ్చు. మరి ఈ డైకి మనం కన్సిడర్ చేసినట్లయితే ఎన్ని ఫేసెస్ అని నేను చెప్పినట్లయితే 6 ఫేసెస్ అని మీకు చెప్పాను. సో ఆ 6 ఫేసెస్ని ఇండివిజువల్గా చేశాను. ఈ 3 డైమెన్షనల్ పిక్చర్లో మీకు చూసినట్లయితే 3 ఫేసెస్ మాత్రమే ఉంటుంది. ప్రాబబ్లీ ఈ బ్యాక్ సైడ్ ఇంకొక ఫేస్, నదర్ ఫేస్ అండ్ నదర్ ఫేస్, సో టోటల్గా 6 ఫేసెస్. మరి ఈ డైని మీరు రోల్ చేసినప్పుడు చూసినట్లయితే మరి ఏ ఫేస్ని మీరు కన్సిడర్ చేసుకుంటారంటే ఆబ్వియస్లీ ద అప్పర్ ఫేస్. సో పైన ఏదైతే మనకి డిస్ప్లేలో ఉంటుందో ఏదైతే మనం చూడగలుగుతామో దీన్నే మనం అవుట్పుట్గా కన్సిడర్ చేస్తాం ఒక డైని మనం వేసినప్పుడు. ఓకే, సో ఈ పర్టికులర్ డైని మనం రోల్ చేసినప్పుడు మనకి ఇదన్నా రావచ్చు, లేదు ఇది, లేదంటే 3, లేదంటే 4, లేదంటే 5, లేదంటే 6. సో టోటల్గా 6 ఫేసెస్ కాబట్టి మనకి ఇక్కడ మనం ఎన్ని వేస్ చూసినట్టయితే 6 వేస్. సో ఈ 6లో మనకి ఏదైనా రావచ్చు. కరెక్ట్, ఒక పర్టికులర్ డైని రోల్ చేసినప్పుడు మీకు 1, లేదు 2, లేదు 3, లేదు 4, లేదు 5, లేదు 6 ఏదైనా రావచ్చు. ద సేమ్ థింగ్ మనం ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు వీ హ్యావ్ ఓన్లీ 2 డిఫరెంట్ వేస్. కరెక్ట్, సో ఈదర్ యుల్ గెట్ ఎ హెడ్ ఆర్ యుల్ గెట్ ఎ టెయిల్. సో రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది. బట్ పాసిబుల్ ఎన్ని వేస్ అని మీరు చూసినట్లయితే 2 వేస్. ఎన్ని వేస్ అని మీరు చూసినట్టయితే 2 వేస్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది మీకు పర్ముటేషన్ కాంబినేషన్ మీకు ఏది అవసరం లేదు, జస్ట్ అ ప్రిన్సిపల్ కౌంటింగ్ ప్రిన్సిపల్. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకున్నప్పుడే మీకు పర్ముటేషన్ కాంబినేషన్ ప్రాబబిలిటీ ఈజీ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆపరేషన్, దీన్ని మనం సెకండ్ ఆపరేషన్ కన్సిడర్ చేసుకుందాం. రోలింగ్ అవుట్ అ డై ఇస్ అ ఫస్ట్ ఆపరేషన్ అండ్ దెన్ టాసింగ్ ఏ కాయిన్ ఇస్ అ సెకండ్ ఆపరేషన్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫస్ట్ ఆపరేషన్లో మీరు ఎన్ని వేస్లో మీకు ఛాన్సెస్ ఉందంటే 6 వేస్లో మీకు అవుట్పుట్స్ రావచ్చు. అండ్ సెకండ్ ఆపరేషన్స్లో మీకు చూసినట్లయితే ఆపరేషన్లో మీరు చూసినట్టయితే మీకు ఎన్ని వేస్లో అవుట్పుట్ రావచ్చు అంటే 2 డిఫరెంట్ వేస్లో. మరి క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ వేస్, మీరు ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ ఎ డై ఈస్ కాస్ట్ అండ్ ద కాయిన్ ఇస్ టాస్డ్, బోత్ రెండు చెప్పాడు, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇక్కడ మనకి ఎన్ని అవుట్కమ్స్ అని మీరు చూసినట్టయితే 6 అవుట్కమ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే 2 అవుట్కమ్స్. సో ప్రాబబ్లీ ఇది మనం m వేస్ అని తీసుకుంటే అండ్ ఇది మనం n వేస్ అని తీసుకుంటే, సో ద ఆన్సర్ ఇస్ వీ నో దట్ ఇట్స్ గోయింగ్ టు బి m ఇంటూ n వేస్. కరెక్ట్, సో ఇట్స్ నథింగ్ బట్ ఈ డైస్కి అవుట్కమ్స్ మీరు చూసినట్లయితే 6, కాయిన్ టాస్ చేసినప్పుడు అవుట్కమ్ చూసినట్లయితే 2, సో 6 into 2 ఇట్ ఈస్ గోయింగ్ టు బి 12 వేస్. It's going to be 12 ways. This is how it works. Okay, 6 into 2. So next question మీరు చూసినట్లయితే there are 6 buses running between Hyderabad and Bangalore. Okay, there are 6 buses running between Hyderabad and Bangalore. In how many ways can a man go from Hyderabad to Bangalore and return by a different bus? I repeat the question. This is a basic question once again. Look at the question. There are 6 buses running between Hyderabad and Bangalore. So దీని నుంచి మీరు అర్థం చేసుకోవాలంటే బెంగళూరుకి హైదరాబాద్కి ఎన్ని బస్సెస్ నడుస్తున్నాయంటే 6 బస్సెస్ రన్ అవుతుంది. దాంట్లో మీరు చూసినట్లయితే ఇన్ హౌ మెనీ వేస్ కెన్ అ మ్యాన్ గో ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు అండ్ రిటర్న్ బై ఎ డిఫరెంట్ బస్. సో ఒక పర్టికులర్ మనిషిని మీరు చూసుకున్నట్లయితే ఒక పర్సన్ మీరు తీసుకుంటే ఆ పర్సన్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళిన బస్ అయితే డిఫరెంట్ అండ్ రిటర్న్ వచ్చిన బస్ అయితే డిఫరెంట్. మొత్తం ఎన్ని బస్సెస్ మొత్తం ఎన్ని బస్సెస్ హైదరాబాద్కి బెంగళూరుకి నడుస్తున్నాయి అని మీరు చూసినట్లయితే 6 మాత్రమే. కరెక్ట్. నా ఇప్పుడు చూడండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6. So we have, if you look at this, we have 6 different buses. Okay, so దీన్ని నేను బాక్సెస్లో మెన్షన్ చేస్తాను. So we have 6 different buses. Okay. In the sense, first bus, second bus, third bus, fourth bus, fifth bus, sixth bus. Now, ఇప్పుడు Hyderabad, understand this, Hyderabad to Bangalore. Hyderabad to Bangalore. Correct. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి చూస్తే 6 బస్సెస్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి నడుస్తున్నాయి, 2 వెళ్ళి రావడానికి. కరెక్ట్. ఇప్పుడు ఒక మనిషి ఫస్ట్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి ఒక బస్సులో వెళ్ళాడు. అట్ ద సేమ్ టైం రిటర్న్ బెంగళూరు నుండి హైదరాబాద్కి వచ్చేటప్పుడు
వేరే బస్సులో వచ్చాడు అంటే అదే బస్సులో రావలేడు, అప్పుడు అదే బస్సులో రావట్లేదు. సో అప్పుడు ఎన్ని డిఫరెంట్ వేస్, ఎన్ని పాసిబుల్ వేస్ తను వెళ్ళి రావచ్చు అని మీరు చూసినట్టయితే దిస్ సో సింపుల్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి బెంగళూరులో వెళ్ళినప్పుడు తను వెళ్ళేటప్పుడు తనకు మీరు చూసినట్లయితే 6 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అవునా? అంటే ఫస్ట్ బస్ కానీ, సెకండ్ బస్ కానీ, థర్డ్ బస్ కానీ, ఫోర్త్ బస్ కానీ, ఫిఫ్త్ బస్ కానీ, సిక్స్త్ బస్ కానీ, 6 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు తనకు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అంటే 6 బస్సెస్ ఆర్ 6 డిఫరెంట్ వేస్లో తను వెళ్ళచ్చు. కరెక్ట్, 6 డిఫరెంట్ బస్సెస్ యూజ్ చేసి. నా థింగ్ ఇస్ బెంగళూరు నుండి, సో ఇప్పుడు వేరేదానికి 6 డిఫరెంట్ వేస్, ఫ్యాంటాస్టిక్. నా బెంగళూరు నుండి రిటర్న్ తను హైదరాబాద్కి రావాలి. సో వెళ్ళిపోయాడు, వెళ్ళి రీచ్ అయ్యి, సో వెళ్ళేటప్పుడు ఎన్ని వేస్ మీరు చూసినట్లయితే 6 డిఫరెంట్ వేస్, కరెక్ట్. ఇప్పుడు బెంగళూరు నుండి హైదరాబాద్ రావడానికి తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? సో సింపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏ బస్లో అయితే తను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాడో ఆ బస్లో తను రావట్లేదు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఇదేం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ థర్డ్ బస్, ఈ 3 అనే బస్లో తను వెళ్ళాడు, అవునా? సో 3 అనే బస్లో తను వెళ్ళేటప్పుడు తనకు 6 ఆప్షన్స్ ఉన్నాయి, దాంట్లో 3 అనే బస్ని తను సెలెక్ట్ చేసుకొని వెళ్ళాడు. సో 6 వేస్ తనకు ఉన్నాయి, దాంట్లో 3 సెలెక్ట్ చేసుకొని వెళ్ళాడు. బట్ ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు తన ఆప్షన్స్ మీరు చూసినట్లయితే తనకి ఫస్ట్ బస్ అండ్ సెకండ్ ఉంటుంది, 3 మనం కన్సిడర్ చేయట్లేదు, 4 అండ్ దెన్ 5 అండ్ దెన్ 6. సో తను రిటర్న్ రావడానికి తనకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయని మీరు చూసినట్లయితే 5 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే తను వెళ్ళేటప్పుడు థర్డ్ బస్లో వెళ్ళాడు కాబట్టి రిటర్న్ వచ్చేటప్పుడు తను ఆ థర్డ్ బస్ని మనం కన్సిడర్ చేయట్లేదు. సో తను తిరిగి రావడానికి 1 2 3 4 5, ఓకే. అంటే ఇది బస్ నెంబర్స్ 1 2 4 5 6 అనేది బస్ నెంబర్స్ కౌంట్ మీరు చూసినట్లయితే 1 2 3 4 5. సో బెంగళూరు నుండి హైదరాబాద్ రావడానికి తనకి 5 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. బెంగళూరు రావడానికి 5 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో వెళ్ళడానికి 6 వేస్, రిటర్న్ రావడానికి 5 వేస్. సో ఓవరాల్ పాసిబుల్ వేస్ ఎన్ని మీరు చూసినట్లయితే 6 వేస్ ఇంటూ 2 డిఫరెంట్ ఆపరేషన్స్, ఇది మల్టిప్లికేషన్ ఆపరేషన్. సో 6 వేస్ ఇంటూ 5 వేస్, 6 వేస్ ఇంటూ 5 వేస్, 6 5s are 30 వేస్. సో తను టోటల్గా ఎన్ని డిఫరెంట్ కాంబినేషన్స్లో వెళ్ళి రావచ్చు అంటే 30 డిఫరెంట్ కాంబినేషన్స్లో తను వెళ్ళి రావచ్చు. అంటే ఐ మీన్, సో ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ బస్, వచ్చేటప్పుడు ఫోర్త్ బస్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళేటప్పుడు ఫిఫ్త్ బస్, వచ్చేటప్పుడు సెకండ్ బస్. ఇలాంటి డిఫరెంట్ వేస్ అనేది కన్సిడర్ చేసుకుంటే ఎన్ని వేస్ అంటే 30 డిఫరెంట్ వేస్లో తను వెళ్ళి రావచ్చు. అంటే వెళ్ళేటప్పుడు ఒక బస్లోను, రిటర్న్ వచ్చేటప్పుడు ఒక బస్లోను. సో దిస్ ఇస్ ఆన్సర్, 30 డిఫరెంట్ వేస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 4 persons entered the lift cabin. I repeat, 4 persons entered the lift cabin on the ground. On the ground floor of. Suppose each of them can leave the cabin independently at any floor beginning with the first. Full stop. Find the total of ways in which each of the 4 persons can leave the cabin at different floors. I repeat the question of such. మీరు చూసినట్లయితే 4 persons entered the lift cabin on the ground floor of a 6th floor office. So ఒక 6th floor office అని చెప్పారు అంటే try to understand it has 6 floors which includes ground floor. Okay, so 6th floor office అనేది మీరు చూసినట్లయితే which includes ground floor. Okay, in the sense let's say మీరు ఇలా కన్సిడర్ చేసుకుందాం, టోటల్గా 6 ఫ్లోర్స్ ఉన్నాయి అంటే లైక్ this is how. Okay, so ground floor, first floor, second floor, third floor, fourth floor, fifth floor. సో ఆల్ టుగెదర్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ నుండి 5th ఫ్లోర్ వరకు మీరు చూసినట్లయితే టోటల్గా ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 6 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇలా మెన్షన్ చేశాడు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 6th ఫ్లోర్ ఆఫర్స్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా కన్సిడర్ చేసుకోండి. వెరాస్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి 5th ఫ్లోర్ టోటల్గా ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 6 ఫ్లోర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 4 persons ఎంటర్డ్ ద లిఫ్ట్ క్యాబిన్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే 4 persons ఈ గ్రౌండ్ ఫ్లోర్లో క్యాబిన్లో ఎంటర్ అయ్యారు. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ అయ్యారు. నా సపోజ్ ఈచ్ ఆఫ్ దమ్ కెన్ లీవ్ ద క్యాబిన్ ఇండిపెండెంట్లీ అట్ ఎనీ ఫ్లోర్ అన్నాడు. ఇన్ ద సెన్స్ ఈ నలుగురు ఫస్ట్ ఫ్లోర్ నుండి ఏ ఫ్లోర్లో కావాలంటే ఆ ఫ్లోర్లో వాళ్ళు they can leave, they can go to, let's say for example నాకు సెకండ్ ఫ్లోర్ వెళ్ళాలంటే let's say I'm one of the 4 persons in that lift. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ ఫ్లోర్ కావాలంటే నేను సెకండ్ ఫ్లోర్ చూస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇలా 4 members ఇండిపెండెంట్గా ఏ ఫ్లోర్లో ఉన్నా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆల్రైట్, దే కెన్ లీవ్ ద ఫ్లోర్. సో లీవ్ ద క్యాబిన్ అండ్ ఇండిపెండెంట్లీ అట్ ఎనీ ఫ్లోర్ బిగినింగ్ అట్ ద ఫస్ట్. ఓకే, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఈచ్ ఆఫ్ ద 4 persons కెన్ లీవ్ ద క్యాబిన్ అట్ డిఫరెంట్ ఫ్లోర్స్. అంటే సో సింపుల్, ఇప్పుడు 4 members ఎక్కారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లోర్లో అని తీసుకున్నాం. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం, లెట్స్ సే వీఆర్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఒక పర్సన్
ఐ మీన్ ట్రై టు అండర్స్టాండ్ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క డిఫరెంట్ ఫ్లోర్లో వెళ్తున్నాడు, అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు క్వశ్చన్ని చూసినట్లయితే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఈచ్ ఆఫ్ ద 4 persons కెన్ లీవ్ ద క్యాబిన్ అట్ డిఫరెంట్ ఫ్లోర్స్ అన్నాడు. అట్ డిఫరెంట్ ఫ్లోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక పర్సన్ ఎవరో ఒకరు మాత్రం, అంటే 4 members ఉన్నారు కదా ఫస్ట్ ఫ్లోర్లో, ఐ మీన్ క్యాబిన్లో 4 members ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక పర్సన్ దిగుతున్నాడు అంటే ఇంకా ఎవరు దిగడానికి ఛాన్స్ లేదు. సో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కరు మాత్రమే దిగడానికి ఛాన్స్, బయట ఛాన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్లో అండర్స్టాండ్ దిస్, ఫస్ట్ ఫ్లోర్లో ఒక పర్సన్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాబిన్ వదిలేసి ఫ్లోర్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇన్ సచ్ కేస్ ఈ ఫస్ట్ పర్సన్కి ఎన్ని ఛాన్సెస్ ఉంటుంది అంటే 1 ఐ మీన్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఛాన్స్. ఇక్కడ ఐ మీన్ ఈ 4 members ఏదైనా ఒక పర్సన్ తీసుకుందాం. ఆ పర్సన్కి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో దిగచ్చు, లేదు సెకండ్, లేదు థర్డ్, లేదు ఫోర్త్, లేదు ఫిఫ్త్. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ ఒక ఫస్ట్ పర్సన్కి ఎవరైతే క్యాబ్ నుంచి వెళ్ళిపోతున్నాడో ఫస్ట్ పర్సన్, ఈ ఫస్ట్ పర్సన్కి దిగడానికి 5 chances ఉంటుంది, 5 different ways ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ నలుగురిలో మీరు ఒక క్యారెక్టర్ని తీసుకోండి. సో మీరందరూ 4th ఫ్లోర్లో మీ 4 members గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్లో క్యాబిన్లో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 4 membersలో మీరే ఫస్ట్ పర్సన్ తీసుకోండి, మీరే ఫస్ట్ ఎవరు బయటకు వెళ్ళిపోతున్నారంటే మీకు 5 different వేస్లో మీరు వెళ్ళిపోవచ్చు. మీరు ఫస్ట్ కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ కానీ, ఫిఫ్త్ కానీ వెళ్ళిపోవచ్చు, అవునా. లెట్స్ సే మీరు మీ ఫ్రెండ్స్ అనుకుందాం. అప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్లో 1 person ఒకరు దిగేశారు, ఫస్ట్ పర్సన్ అవుట్. నా లిఫ్ట్ అనేది మీరు ఈ క్యాబిన్ అనేది చూసినట్లయితే సెకండ్ ఫ్లోర్కి మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ పర్సన్కి మీరు చూసినట్లయితే సో ఫస్ట్ ఫ్లోర్ ఆప్షన్ నుంచి తీసేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒకరు దిగేశారు, అదే ఫ్లోర్లో ఇంకెవరు దిగలేరు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి నెక్స్ట్ సెకండ్ పర్సన్కి ఛాన్స్ వస్తుంది దిగడానికి. సో తనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అంటే సెకండ్ ఫ్లోర్లోనే తను దిగాల్సిన అవసరం లేదు. తనకి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ అంటే తనకి 4 floors అంటే 4 different ways ఆప్షన్స్ ఉంటుంది. ఓకే, లెట్స్ సే దాంట్లో సెకండ్ పర్సన్ దిగేశాడు అని తీసుకున్నట్లయితే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి థర్డ్ పర్సన్. సో ఇప్పుడు తనకి ఖచ్చితంగా థర్డ్ ఫ్లోర్లోనే దిగాల్సిన అవసరం లేదు. తనకి థర్డ్ ఫ్లోర్ ఉంది, ఫోర్త్ ఫ్లోర్ ఉంది. సో థర్డ్ పర్సన్కి 3 floors ఉన్నాయి. ట్రై టు అండర్స్టాండ్, థర్డ్ పర్సన్కి 3 floors ఉన్నాయి. తను థర్డ్ లేదు ఫోర్త్, తను ఫిఫ్త్, ఏ ఫ్లోర్ ఉన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే తనకి 3 ways ఉంది దిగడానికి. నా లెట్స్ సే ఈ పర్సన్ థర్డ్లోనే దిగిపోయాడని తీసుకుందాం. లాస్ట్లో వీఆర్ లెఫ్ట్ విత్ ఫోర్త్ పర్సన్. సో ఈ 4th person ఒకడే మిగిలి ఉన్నాడు ఆ క్యాబిన్లో. ఈ 4th personకి ఈధర్ తన 5th ఫ్లోర్లో దిగచ్చు, లేదంటే 4th ఫ్లోర్లో దిగచ్చు. అంటే 2 ways మాత్రమే ఉంది, 2 floors మాత్రమే బ్యాలెన్స్ ఉంది. వెరీ సింపుల్. గ్రౌండ్ ఫ్లోర్లో అందరూ క్యాబిన్లో ఉన్నారు. సో ఒక్కొక్కరు దిగుతూ వస్తున్నారు. ఫస్ట్ ఆ లిఫ్ట్ నుంచి ఆ క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిపోయే పర్సన్కి 5 ways ఉంటుంది. అండ్ సెకండ్ వెళ్ళే పర్సన్కి ఫస్ట్ ఆల్రెడీ ఒక అతను సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి 4 ways ఉంటుంది. అండ్ థర్డ్ వెళ్ళే పర్సన్కి 3 ways ఉంటుంది. అండ్ దెన్ ఫోర్త్ వెళ్ళే పర్సన్కి 2 different ways మాత్రమే ఉంటుంది. సో ఓవరాల్గా ఎన్ని వేస్ ఉంటుంది అంటే వాళ్ళు బయటికి వెళ్ళడానికి అని మీరు చూసినట్లయితే 5 into 4 into 3 into 2 which is 5 4s are 20, 23s are 60 which is 120 ways. So any different ways లో వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు అని మీరు చూసినట్లయితే 120 ways. I hope you understand this. Let's go to the next question. So in an aptitude test there are 3 sections. So ఒక aptitude test ఉంది, దాంట్లో 3 sections ఉంది. ఆ sections ఏంటి మీరు చూసినట్లయితే QA is nothing but quantitative aptitude or quantitative ability. Just a short form లో నోట్ చేస్తున్నాను, మీరు ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెస్ట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంటే QA and then VR is nothing but verbal reasoning. Okay, and then LR అని చెప్పి ఇంకొక మాడ్యూల్ ఉంది which is nothing but logical reasoning. So 3 ఉన్నాయి, ఒకటి QA, ఒకటి VR, ఇంకోటి LR. QA అంటే quantitative aptitude, VR అంటే verbal reasoning, and then LR అంటే logical reasoning, containing 4 questions, 6 questions, and then next మీరు చూసినట్లయితే 11 questions. 4 questions, 6 questions, 11 questions respectively. In how many ways can a candidate select one question from each of the 3 sections? Okay, so one question select చేసాం. For example, so simple, నా ముందర క్వశ్చన్ పేపర్ ఉంది. ఆ క్వశ్చన్ పేపర్లో 3 సెక్షన్ ఉంది. This is section 1, section 2, section 3. 3 sections ఉన్నాయి అని తీసుకుందాం. ఓకే, 3 sections. ఫస్ట్ సెక్షన్ మీరు చూసినట్లయితే
quantitativity, second section verbal reasoning, third section logical reasoning. First section లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి 4, సెకండ్ సెక్షన్ లో 6 క్వశ్చన్స్, థర్డ్ సెక్షన్ లో 11 క్వశ్చన్స్. ఇప్పుడు ఇన్ హౌ మెనీ వేస్ కెన్ క్యాండిడేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యాండిడేట్ నేనేం తీసుకుంటాను, నాకు 4 డిఫరెంట్ వేస్లో నేను ఏదో ఒక క్వశ్చన్ని చూస్ చేసుకోవచ్చు. 4 డిఫరెంట్ వేస్ అంటే ఫస్ట్ లేదా సెకండ్ లేదా థర్డ్ లేదా ఫోర్త్. సో నాకు 4 ఛాన్సెస్ ఉంటుంది, కరెక్ట్. ఈ 4లో నేను ఏదో ఒక చూస్ చేసుకోవచ్చు కాబట్టి సో నాకు 4 వేస్. ద సేమ్ థింగ్ సెకండ్ సెక్షన్కి వచ్చేసరికి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 6 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఈ 6లో నేను సెలెక్ట్ చేసుకోబోయేది ఏదో ఒకటి మాత్రమే. సో ఇన్ సచ్ కేస్ నాకు 6 ఆప్షన్స్ ఉంది కాబట్టి 6 డిఫరెంట్ వేస్లో నేను చూస్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా సెకండ్, లేదా థర్డ్, లేదా ఫోర్త్, లేదా ఫిఫ్త్, లేదా 6. సో 1 2 3 4 5 6. సో 6 డిఫరెంట్ క్వశ్చన్స్లో నేను ఏదో ఒకటి మాత్రమే చూస్ చేసుకుంటున్నాను. ఇన్ సచ్ కేస్ నాకు 6 డిఫరెంట్ వేస్ అనే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 11 క్వశ్చన్స్, 11 క్వశ్చన్స్ థర్డ్ సెక్షన్. సో నేను క్యూఏలో సెలెక్ట్ చేసుకున్నాను, దెన్ విఆర్లో సెలెక్ట్ చేసుకున్నాను, అంటే సెకండ్ సెక్షన్లో సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ థర్డ్ సెక్షన్కి వచ్చేసరికి లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్లో నాకు 11 క్వశ్చన్స్ ఉన్నాయి. 11లో నేను ఎన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నాకు ఆ ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకునే దానికి నాకు ఎన్ని డిఫరెంట్ ఛాన్సెస్ పాసిబిలిటీస్ ఉన్నాయని చూస్తారంటే 11 ఉన్నాయి. అంటే నేను ఫస్ట్ లేదా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6 7 8 9 10 11. సో ఈ 11లో నాకు 11 డిఫరెంట్ వేస్లో నేను చూస్ చేసుకోవచ్చు. సో ట్రై టు అండర్స్టాండ్ 11 డిఫరెంట్ వేస్ అంటే సో సింపుల్. మీ ముందర ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి అని మీరు తీసుకున్నట్లయితే 7 8 9 10 11. ఈ 11 డిఫరెంట్ వేస్ ఏంటి, ఎలా అంటే సో సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకసారి ఈ 11 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఎలా చూస్ చేసుకుంటాను, ఒక క్వశ్చన్ మాత్రమే చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ క్వశ్చన్ అంటాను. సో దిస్ ఇస్ వన్ పర్టికులర్ వే. ఫర్ ఎగ్జాంపుల్ లేదు ఫోర్త్ కాదు, సో ఐ జస్ట్ వాంట్ టు సెలెక్ట్ 8th క్వశ్చన్. సో దిస్ ఇస్ నదర్ పర్టికులర్ వే. సో ఇలాంటి 11 డిఫరెంట్ పాసిబుల్ వేస్లో నేను చూస్ చేసుకోవచ్చు. సో ఇన్ సచ్ కేస్ సెక్షన్ 1లో 4 డిఫరెంట్ వేస్, సెక్షన్ 2లో 6 డిఫరెంట్ వేస్లో నేను ఒక క్వశ్చన్ని చూస్ చేసుకోవచ్చు. సెక్షన్ 3లో మీరు చూసినట్లయితే 11 డిఫరెంట్ వేస్లో నేను క్వశ్చన్ని చూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఎలా చూస్ చేసుకోవచ్చు అని నేను చూసినట్లయితే 4 into 6 into 11. ఓకే, సో 4 into 6 into 11 విచ్ ఇస్ నథింగ్ బట్, సో ఓకే దిస్ ఇస్, ఇది m అనే ఆపరేషన్ అని తీసుకుంటే ఇది n అండ్ దిస్ ఇస్ going to be 24 and 24 is 24 into 11, so probably it is like 4 and 2 and 4, it is 2, so it is 4 6 2, so answer is 264 ways. సో 264 డిఫరెంట్ వేస్లో నేను చూస్ చేసుకోవచ్చు. అంటే ఏంటి ఆ 264 ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని ఇంకొంచెం డిఫరెంట్ వేలో జస్ట్ చెప్తాను. ఈ 264 వేస్ అనేది మనకు ఆన్సర్ వచ్చింది. ఈ 264 అనేది ఏంటి, ఎందుకు అన్ని డిఫరెంట్ పాసిబుల్ వేస్ వస్తున్నాయి మీకు అర్థం కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెక్షన్లో 1 2 3 4. సో దిస్ ఇస్ సెక్షన్ 1. ఈ సెకండ్ సెక్షన్లో మీరు చూసినట్లయితే 1 2 3 4. అండ్ థర్డ్ సెక్షన్లో మీరు చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇలా 3 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ 264 వేస్ అనేది ఏంటి, ఎలా వచ్చింది, మనం సింపుల్గా 4 into 6 into 11 చేసాం. బట్ ఏంటంటే మీకు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్లో నాకు 4 క్వశ్చన్స్ ఉన్నాయి, నేను ఒకటి మాత్రమే చూస్ చేసుకోగలుగుతాను. లెట్స్ సే నేను 4ని చూస్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఈ పర్టికులర్ సెక్షన్లో నేను థర్డ్ క్వశ్చన్ని చూస్ చేసుకున్నాను. సెక్షన్ 3కి వచ్చేసరికి నేను సెవెంత్ క్వశ్చన్ చూస్ చేసుకున్నాను. సో ఇది ఒక వన్ వే. ఈ పర్టికులర్ ఒకసారి చూసినట్లయితే 4th క్వశ్చన్, 3rd క్వశ్చన్, 7th క్వశ్చన్, ఈ పర్టికులర్ది వన్ వే. ఓకే, సో ఇలా నెక్స్ట్ టైం నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ టైం నేను చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 3rd క్వశ్చన్ అండ్ దెన్ ఇంకొక 3rd 2 3 3. సో ఇలాంటి ఎన్ని డిఫరెంట్ టైప్స్లో నేను ఓవరాల్గా దీంట్లో ఒక క్వశ్చన్, దీంట్లో ఒక క్వశ్చన్, సెక్షన్ 3లో ఒక క్వశ్చన్ చూస్ చేసుకోగలుగుతాను. అంటే 264 డిఫరెంట్ వేస్లో నేను చూస్ చేసుకోగలుగుతాను. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్, కరెక్ట్. నౌ లెట్స్ సీ. So a tricolor flag is to be formed having adjacent strips of 3 different colors chosen from 6 different colors. How many different flags can be formed with a different design in which all the 3 strips are always in horizontal position? I repeat, a tricolor flag is to be formed having 3 different adjacent strips with 3 different colors chosen from 6 different colors. How many different flags can be formed with 3 different design in which all 3 stripes are always horizontal position? It's so simple. So మీ దగ్గర 6 different colors ఉన్నాయి.
ఓకే 6 డిఫరెంట్ కలర్స్. ఆ 6 డిఫరెంట్ కలర్స్ నుంచి మనం ఒక ట్రై కలర్ ఫ్లాగ్ని రెడీ చేస్తాం. హౌ ఇట్ వర్క్స్, ఇట్స్ సో సింపుల్. లెట్స్ సే దిస్ ఇస్ అ ఫ్లాగ్. ఓకే, ఇట్స్ అ ఫ్లాగ్. సో ఇట్స్ లైక్ హారిజాంటల్ స్ట్రైప్స్ అని చెప్పారు కాబట్టి నేను ఇలాంటి ఒక ఫ్లాగ్. సో హౌ మెనీ కలర్స్ ఉన్నాయి అని మనం చూసినట్టయితే 6 డిఫరెంట్ కలర్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్, బ్లూ, గ్రీన్, వైట్, yellow, orange. ఓకే స్టూడెంట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఇవన్నీ మీరు రాసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్లో. దిస్ ఇస్ జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 6 కలర్స్ డైరెక్ట్గా మీరు ఆన్సర్ దీని నుంచి తీసేసుకోవచ్చు. ఇది మీ అండర్స్టాండింగ్ కోసం నేను రెడ్ ఏంటి, బ్లూ ఏంటి, ఐ మీన్ ఈ కలర్స్ మొత్తం అజ్యూమ్ చేసుకొని ఇక్కడ చేస్తున్నాను. బట్ ఎగ్జామ్లో ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ ఆన్సర్ ద క్వశ్చన్. ఆల్ రైట్, నౌ లెట్స్ సే మీ దగ్గర 6 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో జస్ట్ అన్ అజంప్షన్, రెడ్ ఏ తీసుకోవాలంటే రూల్ లేదు, యూ కెన్ చూస్ ఎనీ కలర్. ఆల్ రైట్, బట్ డిఫరెంట్ కలర్స్, అండర్స్టాండ్ 6 డిఫరెంట్ కలర్స్. సో రెడ్, బ్లూ, గ్రీన్, వైట్, ఎల్లో, ఆరెంజ్, దీస్ ఆర్ ద 6 డిఫరెంట్ కలర్స్ వాట్ ఐ హ్యావ్. ఈ 6 కలర్స్ నుండి నేను ఒక ట్రై కలర్ ఫ్లాగ్ని ఫామ్ చేయాలి. బట్ మేక్ ష్యూర్ ఈ 3 కలర్స్ మీరు ఇక్కడ చూస్ చేసుకునేది డిఫరెంట్గా ఉండాలి. ఇన్ ద సెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెడ్ చూస్ చేసుకుంటే ఇట్ కెనాట్ బి రెడ్ అన్స్ అగైన్, ఇట్ హ్యాస్ టు బి అదర్. ఆల్రైట్, ఇలాంటి ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ మనం ఫామ్ చేయొచ్చు, ఎన్ని డిఫరెంట్ వేస్లో మనం దీన్ని ఫామ్ చేయొచ్చు. ఇలాంటి ట్రై కలర్ ఫ్లాగ్ని ఎన్ని డిఫరెంట్ కలర్స్ని, ఐ మీన్ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ మనం ఫామ్ చేయొచ్చు అనేది క్వశ్చన్. సో సింపుల్. ఓకే, నా లెట్స్ సే ఏదో ఒకటి చూస్ చేసుకుందాం. లెట్స్ సే ఫస్ట్ స్ట్రైప్, ఐ మీన్ ఫస్ట్ స్ట్రైప్ 1 2 3 కదా, ఫస్ట్ స్ట్రైప్ మనం చూసినట్లయితే. ఓకే, నా సో ఫస్ట్ నేను ఫిల్ చేసేటప్పుడు నాకు డిస్ప్లేలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 6 ఆప్షన్స్, కరెక్ట్. సో ఈ 6 ఆప్షన్స్ అంటే 6 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఇన్ సచ్ కేస్ నేను దీంట్లో 6 డిఫరెంట్ వేస్లో ఫిల్ చేయొచ్చు. 6 డిఫరెంట్ వేస్ అంటే నేను ఈదర్ రెడ్ తీసుకోవచ్చు, లేదా బ్లూ, లేదా గ్రీన్, లేదా వైట్, లేదా ఎల్లో, లేదా ఆరెంజ్. సో 6 డిఫరెంట్ వేస్లో నేను ఫిల్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం రిమెంబర్ 6 డిఫరెంట్ వేస్లో ఫిల్ చేయొచ్చు అంటే ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు, కానీ 6లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు, విచ్ గివ్స్ యూ 6 డిఫరెంట్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్, సో 6 డిఫరెంట్ వేస్లో అంటే ఫైనల్గా మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి, కరెక్ట్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో చూస్ చేసుకుంటున్నాను. సో ఐమ్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఎల్లో. దిస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఐమ్ గోయింగ్ టు హ్యావ్ ఎల్లో హియర్. నా సెకండ్ స్ట్రైప్ నేను ఫిల్ చేయాలి. గైస్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇనిషియల్గా నేను ఫస్ట్ స్ట్రైప్ని నేను ఫిల్ చేసేటప్పుడు నాకు 6 డిఫరెంట్ కలర్స్ చాయిస్ ఉండే. ఆ చాయిస్లో నేను ఎల్లో అనే కలర్ని తీసుకున్నాను. నా సెకండ్ స్ట్రైప్ని ఫిల్ చేసేటప్పుడు డిఫరెంట్ కలర్స్ అని చెప్పాడు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ ఎల్లో. సో వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ లెఫ్ట్? నేను రెడ్ కానీ, బ్లూ కానీ, గ్రీన్ కానీ, వైట్ కానీ, ఆరెంజ్ మాత్రమే యూజ్ చేయాలి, నాట్ ఎల్లో, జస్ట్ బికాస్ సేమ్ రిపీట్ చేయకూడదు. నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ర్యాండమ్గా ఒక కలర్ తీసుకొని, బట్ నా ఇప్పుడు మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చేతిలో ఇక్కడ ఫిల్ చేయడానికి? 1 2 3 4 5. సో 5 డిఫరెంట్ వేస్లో దీన్ని ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. సో ఏదో ఒక కలర్ని మీరు కన్సిడర్ చేసుకుంటే లెట్స్ సే గ్రీన్ అనే కలర్ని కన్సిడర్ చేసుకుంటున్నా. సో గ్రీన్. ఓకే, ఎల్లో డన్, గ్రీన్ డన్. నా సో లాస్ట్ స్ట్రైప్ని నేను ఫిల్ చేసేటప్పుడు నాకు చూసినట్లయితే వీఆర్ లెఫ్ట్ విత్ రెడ్, బ్లూ, వైట్ అండ్ ఆరెంజ్, విచ్ క్యాన్ బి డన్ ఇన్ 4 డిఫరెంట్ వేస్. ఇంకా మన చేతిలో ఉండేది 4 డిఫరెంట్ వేస్. సో ఈ 4లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. లెట్స్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఇస్ రెడ్. ఆల్రైట్, సో ఎల్లో, గ్రీన్, రెడ్, ఇది ఒక ఇట్స్ అ కైండ్ ఆఫ్ it's a kind of arrangement combination. So whereas this is one way, I mean yellow, green, red అనేది one way. ఇలాంటి ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఫ్లాగ్స్ మనం ఫామ్ చేయొచ్చు హారిజాంటల్ స్ట్రైప్స్ ఆన్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 6 into 5 into 4, కరెక్ట్. ఫస్ట్ స్ట్రైప్కి 6 ways, సెకండ్ స్ట్రైప్కి 5 ways అండ్ థర్డ్ స్ట్రైప్కి 4 ways, విచ్ మీన్స్ 6 5s 30, కరెక్ట్. 6 5s 30 into 4, which is nothing but 120 ways. అంటే 120 ways అండ్ 120 waysలో మనం ఫ్లాగ్స్ని ఫామ్ చేయొచ్చు. లేదంటే మీరు ఇలా కూడా చెప్పచ్చు, 120 డిఫరెంట్ ఫ్లాగ్స్ని మనం ట్రై కలర్ ఫ్లాగ్స్ని మనం ఫామ్ చేయొచ్చు యూజింగ్ దిస్ 6 colors, 6 different colors. Understand? Answer is 120 different ways. Now let's see another question. In how many ways a chairman and a vice chairman be elected from a committee of 8 members who are really eligible for the post? It is very basic question. It is so simple. చూడగానే ఆన్సర్ చెప్పేసేయచ్చు. సో ఎంతమంది ఉన్నారు మనం కమిటీలో మీరు చూసినట్లయితే? ఓకే, 8 members, కరెక్ట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8. ఈ కమిటీలో 8 members ఉన్నారు. సో ఈ 8 membersలో మీరు చైర్మన్ని, వైస్ చైర్మన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
సో 8 మెంబర్స్లో చైర్మన్ని వైస్ చైర్మన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో 8 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 8 మెంబర్స్ ఫస్ట్ లెట్స్ సే చైర్మన్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా యాజ్ పర్ ద ఆర్డర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో చైర్మన్ని మీకు ఈ 8 మెంబర్స్, సో మీరు 1 చూస్ చేసుకోవచ్చు, సెకండ్ మెంబర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8th. అంటే ఈ 8 మెంబర్స్లో మీరు ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 8 ways. ఈ 8 మెంబర్స్లో ఎవరన్నా చూస్ చేసుకోవచ్చు కాబట్టి 8 different waysలో మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 8 different waysలో సో ఎవరినో ఒకరిని చూస్ చేసుకుందాం. జస్ట్ ఫర్ 8 waysతో మీ క్వశ్చన్ కంప్లీట్ అయింది. మీ అండర్స్టాండింగ్ కోసం నేను జస్ట్ లైక్ లెట్స్ సే నేను 5th పర్సన్ని నేను చైర్మన్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 5 అని చెప్పి రాస్తున్నాను. జస్ట్ గైస్ ఇది మీకు ఎగ్జామ్లో అవసరం లేదు, ఇది మీ అండర్స్టాండింగ్కి మాత్రమే. మీ ఎగ్జామ్కి కావాల్సింది 8 different ways. ఓకే, నా నెక్స్ట్ డే వైస్ చైర్మన్. సో ఆల్రెడీ ఒక పర్సన్ని చైర్మన్గా చూస్ చేసాం, ఎవరిది 5. సో 5ని నేను చైర్మన్ అనుకుంటున్నా. నా వైస్ చైర్మన్ని చూస్ చేసేటప్పుడు ఐ కెనాట్ కన్సిడర్ 5 జస్ట్ బికాస్ ఈస్ ఆల్రెడీ బీన్ సెలెక్టెడ్ ఫర్ చైర్మన్, కరెక్ట్. నా వీఆర్ లెఫ్ట్ విత్ 1 2 3 4 5 6 7 అంటే 7 different వేస్లో మనం సెలెక్ట్ చేయొచ్చు వైస్ చైర్మన్ని. సో ఓవరాల్గా చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ఎన్ని డిఫరెంట్ వేస్ చేయొచ్చు అంటే 8 ways. సో ఇట్స్ M into N operation. So 8 ways into 7 ways. 8 ways into 7 ways, which is 56 different ways లో మనం చూస్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ కాంబినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే ఫస్ట్ పర్సన్ చైర్మన్ అనొచ్చు, 7th పర్సన్ వైస్ చైర్మన్ అనొచ్చు, లేదు 8th పర్సన్ చైర్మన్ అనొచ్చు, 5th పర్సన్ వైస్ చైర్మన్ అనొచ్చు. ఇలా ఎన్ని డిఫరెంట్ వేస్లో మనం చూస్ చేయొచ్చు అంటే 56 different వేస్లో మనం దీన్ని చూస్ చేసుకోవచ్చు, చైర్మన్ని వైస్ చైర్మన్ని 8 members నుండి. Now let's see the next question. If you observe, in how many ways can 5 prizes be given to 7 boys when each boy is eligible for all the prizes? So ఇది క్వశ్చన్ చాలా సింపుల్గా ఉన్న ఇలాంటి క్వశ్చన్ మీకు ఇన్ఫోసిస్లోను TCS ప్యాటర్న్లోనూ మీకు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్, బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే మేక్ మిస్టేక్స్. ఈవెన్ ద ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వెన్ దే అటెండ్ ది TCS drive this kind of question. 3 years back 2016లో మీరు చూసినట్లయితే సేమ్ క్వశ్చన్ బట్ విత్ పోస్ట్ బాక్సెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. నా ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇన్ హౌ మెనీ వేస్ 5 prizes can be given to 7 boys when each boy is eligible for all the prizes. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూసినట్టయితే కాంబినేషన్ పర్ముటేషన్ అని చెప్పి మీ హెడ్ బ్రేక్ చేసుకొని ఆన్సర్ తీసుకురావడానికి బదులు సింపుల్ లాజికల్ కామన్ సెన్స్ యూస్ చేసినట్లయితే మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆల్రైట్, సో ఎన్ని ప్రైజెస్ ఉన్నాయని మనం చెక్ చేసుకుందాం. సో వీ హ్యావ్ 5 prizes, కరెక్ట్. ఫస్ట్ ప్రైజ్ P1, నా P2, P3, P4, P5. స్టూడెంట్స్ నేను మీ అండర్స్టాండింగ్ కోసం ఇవన్నీ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఇలా డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జామ్లో ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. 5 prizes కాబట్టి మీరు డైరెక్ట్గా దాని ఆన్సర్ నేను ఎలా చేయాలని చెప్తాను. బట్ ఇప్పుడు జస్ట్ లైక్ అండర్స్టాండింగ్ కోసం నేను ఇవన్నీ డ్రా చేస్తాను. ఆల్రైట్, నా ఇఫ్ యూ ఆస్క్ మీ హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్, వీ హ్యావ్ 7 boys. లెట్స్ సే B1, B2, B3, B4, B5, B6, B7. సో 7 మంది బాయ్స్ ఉన్నారు. ప్రైజెస్ ఎన్ని ఉన్నాయి మీరు చూసినట్లయితే 5 different prizes ఉన్నాయి. Now in how many ways can 5 prizes be distributed or given to 7 boys when each boy is eligible for all the prizes? For example, boy 1 ఫస్ట్ అబ్బాయిని తీసుకుంటే, ఒక స్టూడెంట్ని తీసుకుంటే, ఈ పర్టికులర్ దిస్ గై ఇస్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద 5 prizes అంటే ఈ పర్టికులర్ పర్సన్ ఫస్ట్ ప్రైజ్కి, సెకండ్ ప్రైజ్కి, థర్డ్ ప్రైజ్కి, ఫోర్త్ ప్రైజ్కి, 5th ప్రైజ్కి అన్ని ప్రైజెస్కి తను ఎలిజిబులే. లెట్స్ సే మీరు ఏ పర్టికులర్ పర్సన్ని తీసుకున్నా అన్ని ప్రైజెస్కి వీళ్ళు ఎలిజిబులే. ఓకే, దీన్ని ఎలా మనం డిస్ట్రిబ్యూట్ చేసాం, ఎలా మనం ఈ ప్రజెంట్ చేసాం, ఎన్ని వేస్లో మనం చేయొచ్చు అంటే సో సింపుల్. చిన్న లాజిక్ ఆలోచించండి. సో నేను ఫస్ట్ ప్రైజ్ని నేను కన్సిడర్ చేస్తున్నాను. నా దగ్గర చేతిలో ఒక ప్రైజ్ ఉంది. ఇప్పుడు నా ముందర 7 స్టూడెంట్స్ ఉన్నారు, కరెక్ట్. ఈ 7 పర్టికులర్ స్టూడెంట్స్ కూడా ఈ పర్టికులర్ ప్రైజ్కి ఎలిజిబుల్, అవునా? అంటే ఈ ప్రైజ్ని నేను ఫస్ట్ B1కి ఇవ్వచ్చు, ఆర్ B2 సెకండ్ పర్సన్కి ఇవ్వచ్చు, ఆర్ థర్డ్ పర్సన్కి ఇవ్వచ్చు, ఆర్ 4th, 5th, ఆర్ 6th, ఆర్ 7th. కరెక్టేనా? సో ఈ బాయ్స్ వీళ్ళందరూ ఈ ప్రైజ్కి ఎలిజిబుల్. సో ఈ ప్రైజ్ నా చేతిలో ఉన్నప్పుడు నేను వీళ్ళలో ఎవరినన్నా చూస్ చేసుకోవచ్చు. ఇన్ సచ్ కేస్ వాట్ డస్ ఇట్ మీన్? నాకు 7 వేస్ ఉంది ఈ పర్టికులర్ ప్రైజ్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అంటే వీళ్ళలో నేను చూస్ చేసుకోబోయేది ఒకటే, కన్నా ఆప్షన్స్ ఆ ఒక్కడికి ఇవ్వడానికి నాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నారు అంటే 7 ఆప్షన్స్ ఉన్నారు. సో 7 వేస్, కరెక్ట్. సో దీన్ని కాసేపు పక్కన పెడితే ఇప్పుడు సెకండ్ ప్రైజ్ ఉంది. ఈ సెకండ్ ప్రైజ్
కి కూడా వీళ్ళందరూ ఎలిజిబులే. ఆల్రైట్, ఈ సెకండ్ ప్రైజ్కి కూడా ఈ అందరూ ఎలిజిబులే. ఇన్ సచ్ కేస్ ఈ సెకండ్ ప్రైజ్కి కూడా 7 డిఫరెంట్ వేస్లో ఎవరికైనా నేను ఇవ్వచ్చు, అంటే ఈ 7 మెంబర్స్ ఎవరికైనా ఇవ్వచ్చు, ఎందుకంటే అన్ని ప్రైజెస్కి అందరూ ఎలిజిబుల్. నా థర్డ్ ప్రైజ్, ఇప్పుడు నేను థర్డ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ థర్డ్ ప్రైజ్కి కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్, అంటే ఇది ఒక 7 వేస్. కరెక్ట్. నా ఫోర్త్ ప్రైజ్ని నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. ఈ ఫోర్త్ ప్రైజ్కి కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ కాబట్టి ఇది కూడా నేను 7 మెంబర్స్లో ఎవరికైనా ఇవ్వచ్చు. సో 7 వేస్. నా ఫిఫ్త్ ప్రైజ్, ఈ పర్టికులర్ ఫిఫ్త్ ప్రైజ్ కూడా 7 మెంబర్స్ ఎలిజిబుల్, అంటే 7 వేస్. సింప్లీ ద ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి 7 పవర్ 5 వేస్. 7 పవర్ 5 వేస్. సో ఎగ్జామ్లో మీరు చెక్ చేయాల్సింది ఇవన్నీ మీరు డ్రా చేస్తూ కూర్చోలేరు. సో ఇన్ సచ్ కేస్ మరి నేను ఎలా చేయాలంటే సో సింపుల్. మీరు ఎన్ని ప్రైజెస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు? 5 ప్రైజెస్. సో దాన్ని జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద పవర్. ఆల్రైట్, మీరు ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు? ఇట్ ఇస్ సో సింపుల్, విచ్ ఇస్ 7. ఆల్రైట్, నా ఇన్ సచ్ కేస్ పుట్ ఇట్ ఇన్ ద బేస్ 7 పవర్ 5 వేస్. సో 5 ప్రైజెస్ని 7 మెంబర్స్కి నేను డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన ఆబ్జెక్ట్స్ ఏంటి? 5 ప్రైజెస్. సో దాన్ని మీరు పవర్లో యూస్ చేసుకోండి. ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు? 7 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు, దాని ఆబ్వియస్గా 7. సో 7 పవర్ 5 వేస్. మీ ఫస్ట్ ఆప్షన్ మీకు చూసినట్లయితే ఆల్వేస్ ఇలాంటి క్వశ్చన్కి 7 పవర్ 5కి ఇన్స్టెడ్ 5 పవర్ 7 ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇది ఇంకా క్లారిటీ లేదనమాట. 5 పవర్ 7 7 పవర్ 5, బట్ ఇట్ ఇస్ 7 పవర్ 5 ways. Alright, just because first prize can be distributed to any of the 7 students, so 7 ways. Second prize can be distributed to any of the 7 students. Third prize can be distributed to any of the 7. Fourth similarly, and fifth similarly. So 7 into 7 into 7 into 7 into 7, it's going to be 7 power 5 వేస్. ఆల్రైట్, సో ఆన్సర్ మీరు దీన్ని మల్టిప్లికేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్వశ్చన్కి డెఫినెట్గా లెట్స్ సే 2 పవర్ 3 పవర్ 2 2 పవర్ 3 అంటే you'll get the answers in terms of numbers. బట్ ఇలాంటి పవర్స్ మీరు మల్టిప్లికేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. 7 పవర్ 5 అనేది మీ ఆప్షన్స్లోనే అలానే ఉంటుంది. నో నీడ్ టు వరీ. ఆల్రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. See, a test paper consists of 10 questions and each question has 4 options. I repeat the question, please make a note of it. A test paper consists of 10 questions and each has 4 options. Correct? Now, if each question is necessarily attempted, then find the number of ways of answering the test paper. So, any different ways lo manam ee question paper ni answer cheyochu. Any different ways, possible ways, any anedi manam check cheyali. So simple. Okay, manam dini కంప్లీట్గా నోట్ చేయాలంటే ఎలా ఉంటుంది? సో సింపుల్. ఓకే, ఫస్ట్ ఎన్ని క్వశ్చన్స్ అంటున్నారు? 10 క్వశ్చన్స్ అంటున్నారు. ఇన్ సచ్ కేస్ 1 2 వన్స్ అగైన్ ఇది మీ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే రాస్తాను. ఎగ్జామ్లో ప్లీజ్ ఇవన్నీ మీరు నోట్ చేశారంటే ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. ఇవన్నీ మీరు నోట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఇవన్నీ ఇలా రాసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐమ్ రైటింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, 10 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 4 ఆప్షన్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో A, B, C, D. ఫస్ట్ క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ థింగ్ సెకండ్ క్వశ్చన్లో కూడా A, B, C, D. ఆల్రైట్, ఇలా అన్ని క్వశ్చన్స్లోనూ A, B, C, D ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్ని డిఫరెంట్ వెరైటీస్లో ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు అంటే వాట్ ఈస్ ద డిఫరెంట్ వేస్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్కి నేను A సెలెక్ట్ చేశాను, సెకండ్కి నేను C సెలెక్ట్ చేశాను. ఇదొక వే అనమాట. లెట్స్ సే థర్డ్కి లెట్స్ సే ఇలా ఉంది. ఓకే, థర్డ్లో నేను D సెలెక్ట్ చేశాను. ఇలా డెఫినెట్గా ప్రతి క్వశ్చన్కి మీ 4లో ఏదో మారుస్తూ ఉంటారు, అవునా? ఇలా ఎన్ని డిఫరెంట్ వేస్లో టోటల్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది. సో ఇది మాన్యువల్గా మీరు కౌంట్ చేయలేరు. ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు యూజ్ దిస్ కౌంటింగ్ ప్రిన్సిపల్. చాలా ఈజీగా తీసుకురావచ్చు. ఓకే, మాన్యువల్గా అయితే ఇట్స్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. టైమ్ కన్స్యూమింగ్. సో దీన్ని మీరు కౌంటింగ్లో ఎలా చేయొచ్చు అంటే సో సింపుల్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద first question. A test paper has 10 questions and each has 4 options కదా. సో సింపుల్, బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇది మాత్రమే మీకు గుర్తుండాలి. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఆ 4లో మీరు ఒక ఆప్షన్ ఆన్సర్ చేస్తారు. ఇన్ సచ్ కేస్ దిస్ క్యాన్ బి ఆన్సర్డ్ ఇన్ 4 డిఫరెంట్ వేస్. 4 డిఫరెంట్ వేస్ అంటే ఎలా? నేను Aని సెలెక్ట్ చేయొచ్చు, లేదా Bని సెలెక్ట్ చేయొచ్చు, లేదా Cని సెలెక్ట్ చేయొచ్చు, లేదా Dని సెలెక్ట్ చేయొచ్చు. అంటే నాకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్లో నేను ఒకటి మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను, విచ్ మీన్స్ ఐ హ్యావ్ 4 డిఫరెంట్ వేస్ టు ఆన్సర్. సేమ్ థింగ్ ఇప్పుడు నేను సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి మళ్ళీ నాకు ఏమవుతుంది? మళ్ళీ ఐ హ్యావ్ 4 డిఫరెంట్ ఆప్షన్స్ విచ్ ఇస్ A, B, C, D, విచ్ మీన్స్ ఈ సెకండ్ క్వశ్చన్ కూడా 4 డిఫరెంట్ వేస్లో ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇట్ గోస్ ఆన్ 10th క్వశ్చన్ కూడా 4 డిఫరెంట్ వేస్లో ఆన్సర్ చేయొచ్చు, which means 4 power 10 ways. I hope you understand this. That's it.
10 questions కదా, ఈచ్ క్వశ్చన్ 4 different ways ఆన్సర్ చేయొచ్చు. సో 10 questions అవునా. సో అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇట్స్ మల్టిప్లికేషన్ రూల్, 4 into 4, సెకండ్ క్వశ్చన్కి ఇంటూ 4, థర్డ్ క్వశ్చన్కి ఇంకొక 4 ways, ఫోర్త్ క్వశ్చన్కి ఇంకో 4 ways, అండ్ ఫిఫ్త్ క్వశ్చన్కి ఇలా పోతూనే ఉంటుంది. సో 4 into ఇట్లా డాట్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్నీ. సో సింపుల్. ఇవన్నీ మీరు చేయకుండా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎగ్జామ్లో ఏం చేయాలి. వెరీ సింపుల్. ట్రై టు అండర్స్టాండ్ హౌ మెనీ క్వశ్చన్స్. సో సింపుల్. 10 పుట్ 10 కదా, మొత్తం ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయని సెలెక్ట్ చేసుకోండి, విచ్ ఇస్ 4. సో 4 in the base and 10 in the power. That's it. 4 power 10 ways. సో ఒక క్వశ్చన్ని ఎన్ని విధాలుగా ఆన్సర్ చేయొచ్చు అనేది మీ యొక్క ఆప్షన్స్. సో మీ ఆప్షన్స్ ఎప్పుడు బేస్లో ఉండాలి. 10 4. ఓకే, 4 అనేది. సో అండ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని మీరు చెక్ చేసినట్లయితే 10, దాన్ని మీరు పవర్లో యూస్ చేసింది, విచ్ ఇస్ 4 power 10. ఆల్రైట్, ఈ ప్రొసెస్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఇది మీ అండర్స్టాండింగ్ మాత్రమే. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ సెట్ ఆఫ్ 6 questions contains true false type questions. True false type questions అంటే ఇట్స్ లైక్ ఆప్షన్స్. సో ఆప్షన్స్ అనమాట అవి. ట్రూ ఫాల్స్ అనేది ఆప్షన్స్, అక్కడ క్వశ్చన్ కాదు. సో మీరు చూసినట్లయితే సెట్ ఆఫ్ 6 questions, టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అని మీరు చూసినట్లయితే 6 questions. Maximum how many students can take the test if all the students answer differently from other and must attempt all the questions. So simple. ఇక్కడ different ways లో ఎన్ని మంది స్టూడెంట్స్ మాక్సిమం అటెంప్ట్ చేయగలుగుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అతను ఆన్సర్ చేసినట్టు సెకండ్ అతను ఆన్సర్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి ఎస్ పెట్టాడు, సెకండ్ క్వశ్చన్కి నో పెట్టాడు అంటే అదేలాగా మళ్ళీ పెట్టకూడదు. ఆల్రైట్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఎస్ నో, ఓకే, సెకండ్ ఎస్ నో, థర్డ్ వన్ ఎస్ నో, ఫోర్త్ ఎస్ నో. సో ఇది కూడా మీ అండర్స్టాండింగ్ మాత్రమే నోట్ చేస్తున్నాను. ఇన్ ఎగ్జామ్ నో నీడ్ టు రైట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, దిస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఎస్ నో అంటే, సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు ఈదర్ ట్రూ ఫాల్స్ అన్న ఎస్ నో అన్న, హౌవెవర్ ఇట్ ఇస్. ఓకే, ఇది ట్రూ అనుకుందాం, ఎస్ఎస్ అని ట్రూ అనుకుంటే నో అని ఫాల్స్ అనుకుందాం. ఓకే, కాసేపు జస్ట్. ఆల్రైట్, సో ఫస్ట్ క్వశ్చన్కి నేను ఎస్ నో ఆన్సర్ చేయొచ్చు, సెకండ్ క్వశ్చన్కి ఎస్ నో. కరెక్ట్, సింపుల్, ద సేమ్. దిస్ కెన్ బి డన్ ఇన్ 2 different ways and this can be done in 2 different ways. This can be done in 2, this can be done in 2, this can be done in 2, this can be done in 2. So obviously it's like 2 into 2 into 2 into 2 into 2 into 2, which is 2 power 6 ways. 2 power 6 అంటే మనకి ఏమవుతుంది, సో 2 to the 4 and 4 to the 8, 8 to the 16, 16 to the 32, then it's like 64 ways. That's it. 64 ways. మీకు sometimes 2 power 6 నెంబర్ చిన్నది కాబట్టి either you'll get 2 power 6 ways or you get 64 ways in the examination. However the way answer is this. అంటే ఎన్ని డిఫరెంట్ కాంబినేషన్స్లో దీన్ని మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ సో సింపుల్. అన్ని డిఫరెంట్ స్టూడెంట్స్ కూడా ఈ క్వశ్చన్ పేపర్ డిఫరెంట్ ఆన్సర్స్ని సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు. Now let's see the next question. So in a test paper, first section contains 5 questions and each 4 choices, and the second section contains 4 questions and each with 3 choices. In how many different ways can the paper be answered if all the questions are attempted? ఆల్రైట్, సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆప్షన్స్ అనేది ఇక్కడ డిఫర్ అవుతుంది. కరెక్ట్, 2 different సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 2 different సెక్షన్స్ని మనం ఎలా ఆన్సర్ చేస్తామంటే, సో సింపుల్. ఓకే, ఫస్ట్ 5 questions with 4 choices. ఓకే, 5 questions 4 choices. కరెక్ట్. ఓకే, 5 questions 4 choices. Now next section 2 మీరు చూసినట్లయితే how many questions are there? Just look at the screen. It's like 4 questions and how many choices are there? 3 choices. 3 choices. ఓకే, సో ఇప్పుడు ఇది మొత్తం రాయకుండా ఎలా డైరెక్ట్గా క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయాలి అనేది నేను చెప్తాను. జస్ట్ మేక్ ఇట్ నోట్. ఓకే, ఫస్ట్ సెక్షన్ 1, ఇది సెక్షన్ 2. కరెక్ట్, ఇది చూద్దాం. సో 5 questions ఉన్నాయి, అవునా? 5 questions. ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో సింపుల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 4 power 5. దట్స్ ఇట్. ఎలా అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్కి 4 ఏబిసిడి అలా ఉంది. సో ప్రతి క్వశ్చన్లో మీకు 4 ఆప్షన్స్ కాబట్టి యూస్ 4 ఇన్ ద బేస్. అండ్ ఇలాంటి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దాన్ని మీరు పవర్లో యూస్ చేసేయండి. దట్స్ ఇట్, 4 power 5 ways. ఓకే, ఇది ఎలా ఉంటుంది నేను మీకు ఇందాక డ్రా చేసి చూపించాను కదా. ఫస్ట్ క్వశ్చన్, అందులో ఏ బి సి డి ఇలా ఆప్షన్స్ ఉంటుంది. ఇలా 5 questions ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇది 4 ways, ఇది 4 ways, అలా 4 power 5. నెక్స్ట్ 4 questions ఉన్నాయి, 3 choices. సేమ్, ఇట్స్ సింపుల్. నా ఫస్ట్ క్వశ్చన్ని మీరు ఎన్ని చాయిసెస్ యూస్ చేసుకోవచ్చు? 3 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఏ బి సి ఈ మూడిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అంటే 3 ways. కరెక్ట్, 3 ways. ఇలాంటి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 4 questions ఉన్నాయి. ఇట్ ఇస్ 3 power 4 ways. Simple, correct? So answer is going to be 4 power 5 into 3 power 4 ways. Ante 4 power 5 into 3 power 4 ways. Correct? Now let's see the next question. In how many
5 letters, I mean in how many ways 5 letters can be posted in 3 post boxes? Very famous question, I repeat it. In how many ways 5 letters can be posted in 3 post boxes? Now simple answer is so simple. 5 letters, it is going to be, see, okay, 5 letters, 1 2 3 4 5. Once again direct answer చెప్పొచ్చు, but I want you people to understand this way, అందుకని ఇలా డ్రా చేస్తున్నాను. సో let's say letter 1, letter 2, letter 3, letter 4, letter 5 letters ఉన్నాయి. అండ్ పోస్ట్ బాక్సెస్ మీకు చూసినట్లయితే now let's say we have 3 పోస్ట్ బాక్సెస్, కరెక్ట్? ఇలాంటి పోస్ట్ బాక్సెస్ ఉన్నాయి. సో this is post box A, this is post box B, this is post box C. ఇలా 3 పోస్ట్ బాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 లెటర్స్ని ఎన్ని పోస్ట్ బాక్సెస్లో మనం ఈ 3 పోస్ట్ బాక్సెస్లో ఎన్ని వేస్లో డిఫరెంట్గా పోస్ట్ చేయొచ్చు, ఎన్ని డిఫరెంట్ వేస్లో పోస్ట్ చేయొచ్చు? వెరీ 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 సింపుల్. ఫస్ట్ లెటర్ మీరు తీసుకోండి, ఈ లెటర్ మాత్రమే మీరు కన్సిడర్ చేయండి. ఈ లెటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5 లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ లెటర్ నేను చేతిలో పెట్టుకుంటున్నాను. ఈ ఫస్ట్ లెటర్ నేను పోస్ట్ చేయాలని తీసుకువెళ్ళినప్పుడు నాకు ఎన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి అంటే, నాకు ఫస్ట్ బాక్స్ ఒకటి ఉంది, బాక్స్ బి ఉంది, బాక్స్ ఏ ఉంది, బాక్స్ బి ఉంది, బాక్స్ సి ఉంది, అవునా? సో ఒక్క లెటర్ని నాకు పోస్ట్ చేయడానికి 3 డిఫరెంట్ వేస్ ఉంది. ఓకే, సో ఫస్ట్ లెటర్ క్యాన్ బి posted in how many ways? 3 different ways. ఇప్పుడు ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 లెటర్స్. సింపుల్, 3 power 5 ways. సో సింపుల్. ఆల్రైట్, లేదు నేను ఇండివిజువల్గా చేస్తాను, అండర్స్టాండ్ చేసుకున్నాను, సో సింపుల్. ఇప్పుడు 3 power 5 ways ఇస్ ఆన్సర్. 5 power 3 or 3 power 5 అంటే సో సింపుల్, ఇట్స్ 3 power 5. ఇప్పుడు మీరు చూసినట్టయితే సెకండ్ బాక్స్ ఉంది, అవునా? ఈ సెకండ్ ఓవరాల్గా డైరెక్ట్ ఆన్సర్ మీకు నేను చెప్పేసాను ఇక్కడ, బట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అంటే ఈ ఫస్ట్ లెటర్ని నేను 3 బాక్సెస్ ఉంది, అంటే 3 ఛాన్సెస్ ఉంది, నాకు 3 ఆప్షన్స్ ఉంది. ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా పోస్ట్ చేయొచ్చు. సేమ్ థింగ్ నేను సెకండ్ లెటర్, ఇప్పుడు నేను సెకండ్ లెటర్ తీసుకునేదానికి నాకు ముందు మళ్ళీ 3 పోస్ట్ బాక్సెస్ ఉన్నాయి. ఈ 3 పోస్ట్ బాక్సెస్లో నేను ఏదో ఒక దాంట్లో వేయచ్చు. థర్డ్ లెటర్ని నేను చేతిలో పెట్టుకునేటప్పుడు వన్స్ అగైన్ కరెక్ట్ 3 3 3 విచ్ ఇస్ 3 power 5 అని చెప్పి డైరెక్ట్గా మీకు చెప్పేసాను. విచ్ ఇస్ 3 ఇంటూ ఫస్ట్ లెటర్కి 3 ఆప్షన్స్, సెకండ్ లెటర్కి 3 ఆప్షన్స్, థర్డ్ లెటర్కి 3 ఆప్షన్స్, ఫోర్త్ లెటర్కి 3 ఆప్షన్స్, ఫిఫ్త్ లెటర్కి 3 ఆప్షన్స్. సో ఇది దాని వెనుకున్న అండర్స్టాండింగ్. అండ్ డైరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పాలంటే సో సింపుల్. సో నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ని మీరు దీన్ని నేను ఫార్ములాగా చెప్పదలుచుకోలేదు. ఫార్ములా అంటే మీరు మర్చిపోయి 3 power 5 or 5 power 3 అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్లో. సో డోంట్ యూజ్ ఎనీ ఫార్ములా. బట్ ఫార్ములా అనేది ఏం లేదు ఇక్కడ, ఇది నేను చెప్పాలి. దీని నొటేషన్ ఏంటి అని చూసినట్లయితే ఇది నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ ఆప్షన్స్, మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఆ వర్క్ని చేయడానికి అనేది నేను బేస్లో యూస్ చేస్తాను. ఆ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అనేది నేను పవర్లో యూస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 పోస్ట్ బాక్సెస్ అంటే 3 డిఫరెంట్ పోస్ట్ బాక్సెస్లో నేను పోస్ట్ చేయొచ్చు కాబట్టి నేను 3ని బేస్లో పెట్టుకుంటున్నాను. నా చేతిలో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను పవర్, సో 3 power 5 ways. ఆల్రైట్, సో ఇప్పుడు మీరు చూసారు కదా, దిస్ ఇస్ హౌ బేసిక్ fundamentals of what is that, counting, correct? Fundamentals of counting. So ఈ కౌంటింగ్ మీకు అర్థమైనప్పుడే then we can go with the permutations and combinations. Alright, so most of the companies questions ని కౌంటింగ్ నుండే అడుగుతున్నాయి, but students they could not recognize whether that particular question comes in a permutation or combination అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. ఇది సో సింపుల్, కౌంటింగ్ అనేది ఇలానే ఉంటుంది. దీనికి మీరు పెద్ద ఫార్ములాస్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూస్ సమ్ లాజిక్ అండ్ కామన్ సెన్స్, that is more than enough to crack the questions. And in the next class, in the tomorrow's class, I'll start with the permutations and then the combinations, and like let's say the basic level, konni basic level questions, and then we'll understand, we'll go through higher level questions as well. I hope you understand the class. If you have any doubts, post in the comment section. Thank you so much.